ప్రైజ్ దల్లరండి. అందరికీ వందనాలు. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. మరి మత్తయి సువార్త 11 అధ్యాయం 12 వచనంలో ఏమని రాయబడి ఉందంటే, బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. మరి మత్తయి సువార్త 11 అధ్యాయం 12 వచనంలో బలాత్కారులు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని, బలాత్కారం చేత పరలోక రాజ్యం పట్టబడుచుందని రాయబడింది. అంటే దీని అర్థము అంటే బలాత్కారం అంటే మరి ఒక్కరిని స్వాస్థ్యాన్ని బలాత్కారంగా ఆక్రమించుకోవడం అనే అర్థంలో వాడబడిన పదం కాదు ఇది. బలాత్కారం అంటే మరి యోహాను భక్తుడు స్త్రీలు కనిన వారిలో అందరిలో యోహాను భక్తుడు చాలా గొప్పవాడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడిని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మరి ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యంలో అల్పుడైన వ్యక్తి ఈ యోహాను కంటే గొప్పవాడని చెప్పబడుతుంది. అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటే అంత ఆషామాషి అయిన విషయమేమి కాదు. బలాత్కారమైన మనసు చేత మాత్రమే ఆక్రమించుకోవాలని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే మనం దేవుని నమ్ముకొని ముందుకు సాగుతున్న కొలది మనకి ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. అంటే కొన్నిసార్లు మన కుటుంబస్తుల నుంచి మనకి ఎంతో వ్యతిరేకత అని వచ్చినప్పుడు ఆ సమయంలో బలాత్కారం అంటే బలంగా మనం నిలబడ్డప్పుడు పరలోక రాజ్యము బలము కలిగి భక్తి చేసినప్పుడే పొందుకోగలుగుతాం. కొన్నిసార్లు ఈ పరలోక రాజ్యము అనేది స్వతంత్రించుకోకుండా మనకి వ్యతిరేకంగా మన కుటుంబస్తులు కానీ, సమాజం కానీ, మనం ఉన్న సమాజం కానీ కొంత వ్యతిరేకత మనకి ఎదుర్కోక తప్పదు. ఆ వ్యతిరేకతల గుండా వెళ్ళినప్పుడు మనము బలహీనపరచబడి పిరికి వారిగా వెనకడుగు వేస్తే మనము పరలోక రాజ్యాన్ని పొందుకోలేము. యోహాను భక్తుడు ఎంతో ధైర్యంగా నీతికి నిలబడి పాపంని ఖండించినప్పుడు అతను ఏమాత్రం భయపడకుండా బలముగా బలాత్కారం చేత పరలోక రాజ్యాన్ని పొందుకున్న యోహాను భక్తుడిని పరలోక రాజ్యంలో అల్పుడు కంటే అతను గొప్పవాడేమి కాదని చెప్పడం జరుగుతుంది. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని సాక్ష్యం ఇచ్చిన బైబిల్ గ్రంథం దేవుడు పరలోక రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని చెప్పడం జరుగుతుంది. అంటే మనం జీవిత యాత్రలో భక్తి విషయంలో ప్రతినిత్యము దేవుడు మనకి ముందుకు సాగిస్తున్న జీవిత యాత్రలో మనకు దేవుడి నుంచి దూరపరిచే ప్రతి ఒక్క విషయం పైన మనం బలాత్కారమైన బలమైన మనసు కలిగి దైవభక్తి సాధన చేసినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము. ఇక్కడ నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియా దేవుని జనాంగమా, అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డ నేను ఒక్కదాన్నే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుసుకున్న నేను నాకు వ్యతిరేకంగా కుటుంబము సహకరించలేదు, సమాజము సహకరించలేదు. అనేక వందల మంది వ్యతిరేకంగా తిరగబడినప్పుడు ఏమాత్రమో భయపడకుండా ధైర్యంగా ప్రభు ఆయన ఒక రక్షకుడు, ఆయన మాత్రమే సృష్టికర్త అని సత్యము తెలుసుకున్న నేను సత్యము కోసము భయము లేకుండా ధైర్యంగా నిలబడ్డప్పుడు ఈ మార్గంలో 20 సంవత్సరాల నుంచి కొనసాగడము అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము ధైర్యంగా ఈ భక్తి చేయాలి. లేకపోతే పిరికివారిగా రహస్యంగా ప్రార్థిస్తూ రహస్యంగా బైబిల్ చదువుతూ బహిరంగంగా ఒప్పుకోకుండా మనం భక్తి చేస్తే అది మేలు కాదు. ప్రభు అంటున్నారు, ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో నేను పరలోకమందు నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను, లేదంటే నేను ఒప్పుకోనని చెప్పడం జరుగుతుంది.